స్వామియే శరణమయ్యప్ప. మీరు బాగున్నారా? నేనైతే బానే ఉన్నా. ఇరుముడు మూవీ రవితేజ రమ్మన్నాడు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు లేచిన లేవగానే బాయ్కి బయట తీసుకురమ్మని సతాయించిండు. దెన్ బయటకి తీసుకొచ్చిన. అది వన్ ఫ్రెండ్స్ వెనుక మొత్తం బిట్టువానికి మొత్తము ఈ కాలనీలో దగ్గర దగ్గర ఒక 8 కుక్కలు ఉంటాయి. వన్ ఫ్రెండ్స్ మొత్తం వాడు బయటకి ఇంట్లో చెప్పిన సడన్ గా బయటకి వెళ్ళిపోతాడు కదా, పారిపోతాడు కదా, దగ్గరుండి లైక్ బాడీ గార్డ్ లాగా తీసుకుని వస్తాయి. వాళ్ళ దగ్గరుండి మంచిగా జాగ్రత్తగా సేఫ్ గా వేరే కుక్కల దగ్గరికి వెళ్ళనీయకుండా మంచిగా తీసుకుని వస్తాయి. వీడిని బాగా ఇష్టం వీడంటే వాళ్ళకి. అంకుల్ ఉన్నాడు ఏడా? హాయ్ ఆంటీకి చెప్దాం అనుకుంటారా? చెప్పండి. వీడియోలో చెప్పండి. వీడియోలో ఏం చెప్పను, ఆంటీకి ఏం చెప్పను. మంచిగా ఏంటి, బాగున్నావా, తింటున్నావా, సూదులు వేసుకుంటున్నావా, మనవరాలు మంచిగుందా, ఏంటి బిడ్డ మంచిగుందా, అల్లుడు మంచిగుందా, మనవరాలు బాగున్నారా, మీరు బాగున్నారా? నేనైతే బానే ఉన్నా అయ్యా, ఆనందంగానే ఉన్నా, మంచిగానే ఉన్నా, సంతోషంగా ఉన్నా. అంటే మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. నా వ్యాపారాలు నడుస్తున్నాయి మంచిగా, నా వ్యాపారాలు నడవాలని చూస్తున్నా. లారీ పిల్లలు ఇబ్బందులు, అవకతవకలు, డ్రైవర్ ఇబ్బందులు పెట్టి అయ్యా వ్యాపారాలు నడుస్తలేవు. ఆ పరిస్థితి ఉంది. ఆయన ఏం చేయాలని అర్థం అవట్లేదు. సూపర్ మాట్లాడిండు అన్న. నువ్వు చెప్తావా మీ భార్యకి ఏమన్నా? ఆటో నడుస్తలేదు, ఆటో నడుస్తలేదు, తింటా మంతుండు. దాని పండుగ ఏముందంటే ఏం అర్థమైతలేదు. పొద్దుమీకి ఏం చేయాలను, సాయంత్రం ఏం చేయాలను, ఎవరింటికి పోవాలో ఏడం అనుకోవాలి. ఇరుముడి సినిమా టైం అవుతుంది. పక్కా రవితేజ అన్న మూవీ హిట్ అవ్వాలి. స్వామియే శరణమయ్యప్ప. చలో వచ్చేసిన ఆర్ట్కి. ఇదే రవితేజ థియేటర్. ఏడికి వెళ్తున్నాం? ఇరుముడు మూవీ రవితేజ రమ్మన్నాడు. పిలుపు వచ్చిందా? అయ్యప్ప తొందర బాగా టైం ఇష్టం. ఎంత అయిందో? 9:40, 10కి మూవీ. అయితే ఈమె రవితేజకి చాలా పెద్ద ఫ్యాన్. దాంట్లో అయ్యప్ప అంటే ఇంకా ఇష్టం. రవితేజ ప్లస్ అయ్యప్ప ఇద్దరు బాగా ఇష్టం. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో పట్టుకొచ్చింది. ఏ షో ఇది? కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా? ఇంకిత జ్ఞానం ఏమో కానీ ఏ షో ఇది? ఈయనకి టికెట్లు ఫ్రీ వచ్చినాయి అంటే వచ్చినాయి. పైసలు ఫ్రీ. టికెట్లు ఫ్రీ ఎవరు ఇయ్యరు. హాయ్ అబ్బా నన్ను ఇప్పుడే ఇరుముడి మూవీ చూసి వచ్చిన. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. రవితేజ యాక్టింగ్ అబ్బాబ్బాబ్బా. రవితేజ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్ల, ఇంకా దాంట్లో వేస్తున్న క్యారెక్టర్స్ అందరూ, సాయి కుమార్, గాయత్రి అనే అమ్మాయి, అందరూ ఇచ్చి పడేసారు. అబ్బా ఏమన్నా మూవీ. నేను నిజంగా ఏడ్చేసిన అబ్బా లాస్ట్ లా. మీరు కూడా ఏడుస్తారు, పక్కా ఏడుస్తారా? కామెంట్లో చెప్పండి. నేను ఇందాక లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నా. ఎక్కే టైంకి అది స్ట్రక్ అయిపోయింది. 10 నిమిషాల వరకు లిఫ్ట్ లో ఉండిపోయారు మొత్తం లోపల. నేనైతే కరెక్ట్ 10 సెకండ్లు చచ్చిపెట్టండి. అమ్మో జాగ్రత్త లిఫ్ట్ ఎక్కేటోళ్ళు. అందుకే ఎప్పుడు లిఫ్ట్ ఎక్కకండి, మెట్లు ఎక్కండి. హెల్త్కి మంచిది, గాలి వస్తుంది, హెల్త్ వస్తుంది అనిపిస్తుంది. లిఫ్ట్ అయితే ఇరుక్కుంటే గతమే. డైలీ 1 జ్యూస్ గుడ్ ఫర్ హెల్త్. రోజు ఒక జ్యూస్ గుడ్ ఫర్ హెల్త్. హెయిర్, స్కిన్, ఫేస్, పుట్ట అన్నిటికీ మంచిది జ్యూస్. స్టూడియోకి తీసుకొచ్చింది. స్టూడియోకి వచ్చినాం. ఇప్పుడు కొంటుంది ఇంకా బట్టలు ఘోరంగా ఉంటుంది. వచ్చినావా? అబ్బా నువ్వు మొత్తం ప్రిపేర్డ్ కదా, ఫుల్ ప్లానింగ్ తో వచ్చినాయి ఇవాళ. నల్లబైండి కావాలి.
వచ్చాడు బుడబుక్కలే బుడబుక్కలు కొంచెం బుడబుక్కల నిజంగా గాయస్ చెప్పండి ఎలా ఉంది. అయిపోయింది షాపింగ్. ఏమేమి తీసుకున్నావు చూపి కవర్. 3 డ్రెస్సులు ఉన్నది, 3 డ్రెస్సులు. వీడియో వస్తుంది ఏం కాదు కదా. చెప్పండి ఒకసారి. సపోర్ట్ చేయండి. విరాట్ ని కలవడానికి వాళ్ళ ఫ్యాన్స్ దిగుతే మీరు దిగండి. తినడానికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం? సాట్లేదు రవితేజని చూసిన నేను మంచి అనిపించింది చూసిన కదా. ఎక్కడికి వచ్చినాం తినడానికి? మెట్రో కింద ఊట బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. సీక్రెట్ ఇది ఏమి తినాలి ఫ్రీగా పెడతారని చెప్పి అట్లా అంటుంది. నాకు బాగా ఇష్టం, నాకు నిజంగా బాగా ఇష్టం. ఎందుకు తెలియదు నాకు హోమ్లీ ఫీల్. ఎందుకంటే మా మమ్మీ మా నాన్న ఇక్కడ లేదు వంట పెట్టడానికి. డింపుల్ని దింపేసిన వెళ్తున్నా ఇంటికి. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ మిగులుతుంది కదా, అది ఇట్లా తీసుకొని వస్తా పిల్ల కోసం. అది చూసి ఉరికొస్తారు ఇల్లు బాయిలు. చూడండి మొత్తం ఎన్ని డాగ్స్. 1 2 3 4 అండ్ దేర్ 5. టోటల్ 5 డాగ్స్. ఎట్రా నువ్వు ఎట్రా. ఇట్రా. ఏమోంది వీని కన్ను మీద తీయనియట్లేడు. ఏంద్రా ఇదే. నువ్వు చూడు. కట్. ఇంకో అవునన్నా ఇంకో. ఇదేదో ఉంది వన్ మీద పురుగు. శనివారం తెచ్చుకోవద్దని శనివారం తెచ్చుకోవద్దని వాళ్ళు తెచ్చుకుంటున్నా. బోనాలు రేపా? రేపు కాదు ఎల్లుండి. ఎల్లుండి ఎప్పుడు చేస్తారు అక్కడ పని? ఇవాళ చేస్తారా? ఇవాళ కాదు రేపు సాయంత్రం అన్ని తోరణాలు కట్టాలా. మామిడి వెళ్దాం తోరణాలు కడదాం మనం. కడదాం. సాయంత్రం కలుద్దాం. ఓకే ఓకే. సరే పైకి వెళ్ళి చూద్దాం ఏమైతుందో, ఎంతవరకు వచ్చింది ఏంది. దీనికి తాళం వేసారు ఇవాళ కొత్తగా. అదే పైన ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇంకా జస్ట్ గోడ సైడ్ గోడలు. మా కాలనీలో బోనాలు అంట ఈ సండే మస్తు చేస్తారు, దుమ్దం ఉంటది. అండ్ మా బోనాలు వచ్చేసి అదిగోండి, అదిగో అక్కడ ఆడ మీకు కనిపిస్తుందా చైర్స్ రెడ్ కలర్ది, అక్కడ ఉంది మాది గుడి. అక్కడైతే మాకు బోనాలు. కొబ్బరి గుడ్ ఫర్ హెల్త్. రోజు 2 కొబ్బరి బొండాలు తాగండి, మంచిది హెల్త్కి, చాలా మంచిది. రెండే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. వీడికి అమ్మాయిల సెక్షన్లో ఏం పని అనుకుంటానేమో. నేను మా గర్ల్ ఫ్రెండ్ కోసం డ్రెస్ కొందాం అనుకుంటున్నా, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ ట్రయల్ వేస్తేనే కొనాలంట. మరి నేను ట్రయల్ ఎట్లా వేస్తా? అందుకే కొనట్లే.
ఇప్పుడు క్లీనింగ్ టైంలో షూట్ ఉంది ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన లోపల మిగిలింది. సో మీరు కూడా ఇంటిని నీట్గా ఉంచుకోండి. ఇప్పుడు నేనైతే ఎట్లయితే క్లీన్ చేసుకుంటామో మీరు కూడా క్లీన్ చేసుకోండి. చలో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.